గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది క్వశ్చన్ డిబేట్. దిస్ ఇస్ యామిని. సొంత అన్న ఇలాకాలో చెల్లికి భంగపాటు ఎదురైంది. మెగా డిఎస్సి కోరుతూ నిరసన చేయడమే ఆమెకు తప్పైంది. ర్యాలీకి అనుమతి లేదంటూ షర్మిలతో పాటు కాంగ్రెస్ నేతలను ఈడ్చుకు వెళ్లారు. జరిగిన పరిణామాలతో వైఎస్ షర్మిల తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తన అరెస్ట్తో తండ్రి ఆత్మ క్షోభిస్తుందన్నారు. తల్లి విజయమ్మ బాధపడుతోందని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో షర్మిల చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదా? అన్న వైఎస్ జగన్ పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల చేసిన వ్యాఖ్యల ప్రభావం ఎలా ఉండబోతోంది? వైసీపీని ఓడించేది షర్మిల, కూటమి బలమా? ఇది వాటి డిబేట్ టాపిక్. దీనికి సంబంధించి జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు జనసేన నుంచి పేడాడ రామ్మోహన్ గారు, అండ్ కాంగ్రెస్ నుంచి షేక్ సైదా గారు, టీడీపీ నుంచి రఫీ గారు, వైసీపీ నుంచి కిరణ్ గారు. సో డిస్కషన్లోకి వెళ్దామంటే అసలు షర్మిల ఏమన్నారో ఒక్కసారి చూద్దాం. ప్లీజ్ ప్లే. ఆయన ఆత్మ శోభిస్తూనే ఉంటుంది, అమ్మ కూడా బాధపడతారు. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పోరాటం చేస్తుందంటే ఎందుకోసం చేస్తుంది? ఆంధ్ర రాష్ట్రంలో బిడ్డలకు ఉద్యోగాలు రావట్లేదని పోరాటం చేస్తే కనీసం సెక్రటేరియట్లో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా ఈరోజు హక్కు లేదు, మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు, జర్నలిస్ట్ రాయాలన్నా కొట్లాడాలన్నా స్వేచ్ఛ లేదు. ఈరోజు కనీసం సెక్రటేరియట్లో రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ముఖ్యమంత్రి లేడు, హోంమంత్రులు లేరు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు లేరు, మంత్రులు లేరు, కనీసం సీఎస్ కూడా లేరంట. ఇక వీళ్ళకి ఏం చేతనైంది? పరిపాలన చేతనైందా? వీళ్ళకి స్పెషల్ స్టేటస్ తేవడం చేతనైందా? పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం చేతనైందా? విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ అయిపోతుంటే దాన్ని ఆపడం చేతనైతుందా? క్యాపిటల్ సిటీ కట్టడం చేతనైతుందా? కనీసం మెట్రో అన్నా తేయడం చేతనైందా? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అప్పుల పాలైపోతున్నారు, కనీసం పంట బీమా ఇవ్వడం కూడా చేత కాలేదు. బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్లు ఇవ్వడం కూడా చేత కాలేదు. రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్ళేసిన ప్రాజెక్టులు పూర్తి చేయడం కూడా చేత కాలేదు. మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అంటే? ఆలోచన చేయాలి. ప్రజల కోసం కొట్లాడుతున్నాం మేము ఈరోజు కనీసం కనికరం లేకుండా, మహిళలను చూడకుండా రాత్రి నన్ను పార్టీ ఆఫీస్లోనే ఉండేటట్టు చేశారు. 2,30,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇయ్యలేదు, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఇయ్యలేదు, 23,000 మెగా డిఎస్సి అని చెప్పి ఈరోజు దగా డిఎస్సి 6,000 ఇచ్చారు. అది కూడా 26 రోజులు టైం ఉండగా ఇచ్చారు. పిల్లలు ఎలా ప్రిపేర్ అవ్వాలి? అసలు ఈ ప్రభుత్వానికి మనసే లేదు. స్పెషల్ స్టేటస్ కోసం కొట్లాడటం చేతగాలేదు. మనది ఇది ఒక రాజధాని కట్టుకోవడం చేతగాలేదు, పోలవరం చేతగాలేదు. కనీసం మన విశాఖ స్టీల్ అయినా కాపాడుకునే ప్రైవేటైజ్ కాకుండా కాపాడుకోవడం కూడా చేతగాలేదు. ఒక మెట్రో కూడా కనీసం చేత కాలేదు. ఈరోజు ఏం చేతనయింది అంటే జర్నలిస్టులను కొట్టడము, ప్రతిపక్షాలు పోరాటం చేస్తే ప్రజల పక్షాన మాట్లాడితే వాళ్ళని అతి దారుణంగా అవమానించి ఇదిగోండి గాయపరిచి మరీ పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టడం. ఇదే చేతనైంది సర్కార్కి. మరి మీకు ఎందుకు ఓట్లు వేయాలి అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. నమ్మించి వంచన చేయడం కాదా ఇది అని అడుగుతున్నారు. మీరు అధికారంలోకి రాకముందు మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాము, స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదో చూద్దాము అన్నారు. మరి ఇప్పుడు అధికారంలో మీరున్నారు, మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు ఎందుకు మూకుమ్మడి రాజీనామాలు చేయటం లేదు? స్పెషల్ స్టేటస్ కోసం ఎందుకు కొట్లాడటం లేదు? బీజేపీ ఏమో స్పెషల్ స్టేటస్ ఇవ్వము అని వాళ్ళు తేల్చి చెప్పినా కూడా వాళ్ళు ఏదో మనకు ఫేవర్ల మీద ఫేవర్లు చేస్తున్నట్టు బీజేపీకి ఎందుకు ఊడిగలు చేస్తున్నారు? అటు జగన్మోహన్ రెడ్డి గారైనా అటు చంద్రబాబు గారైనా అసలు మాకు ఏం మేలు చేసింది బీజేపీ పార్టీ? 52,000 ఉద్యోగాలు మెగా డిఎస్సి రాజశేఖర రెడ్డి గారు అమలుపరిచారు. మరి మెగా డిఎస్సీని అదే జగనన్న గారు 23,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి కూడా 5 సంవత్సరాలు గడిచిపోయింది. 5 సంవత్సరాలు భర్తీ చేయలేదు. 5 సంవత్సరాలు గుడ్డిగుర్రాలకు పళ్ళు తోమారు. 5 సంవత్సరాలు కుంభకర్ణులా నిద్రపోయారు. తీరా ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి మెగా డిఎస్సీ సంగతి దేవుడెరుగు, దగా డిఎస్సీ ఇప్పుడు 6,000తో ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇచ్చారు. మరి ఈ 6,000 ఉద్యోగాల కోసం లక్షల మంది బిడ్డలు 4 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. లక్షలు ఖర్చు పెట్టుకున్నారు కోచింగ్లకి. మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి? హఠాత్తుగా 30 రోజుల టైంలోనే పరీక్షలు అంటే 150 పుస్తకాలు చదవాలంటే ఒక్కొక్కరు 150 పుస్తకాలు 30 రోజుల్లో చదవాలంటే కనీసం 5 పుస్తకాలు ప్రతిరోజు చదవాలి. చదవడమే కాదు, అది అభ్యసించాలి. ఇది పాసిబుల్లా? ఎంత ఒత్తిడి ఉంటుంది వాళ్ళ మీద? ఇదేమైనా ఉద్యోగాలు ఇచ్చే తీరేనా? ఇది మీకు ఇవ్వాలనుకుంటే ఇచ్చే మనసే ఉంటుంటే ఇంతకు ముందు ఎందుకు ఇవ్వలేదు? మెగా డిఎస్సి ఒక దగా డిఎస్సిని చేశారు. మాట తప్ప మడమ తిప్పమని చెప్పిన వాళ్ళంతా ఇచ్చిన ప్రతి మాటను మడత పెట్టారు. అధికారం మాత్రం అనుభవిస్తున్నారు.
సో చూశారు కదండి, ఇది ఈరోజు మన టాపిక్. ఆల్రెడీ గెస్ట్ మనకి రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ వారి దగ్గరికి వెళ్దాం. షేక్ సైదా గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. విన్నారు కదా షర్మిల గారు, అంటే మీ పార్టీ అని అనుకోండి. సో మరి ఏమనిపిస్తోంది మీ పార్టీ లీడర్, అంటే ఏపీసీసీ లీడర్, మరి ఆవిడ్ని అరెస్ట్ చేయడం అంటే మీరు అడిగిన ప్రశ్నలు సమంజసంగానే ఉన్నాయి, అయినప్పటికీ కూడా అన్న చెల్లెల్ని అరెస్ట్ చేయించడం, అది కూడా సొంత ఇలాకాలో, ఏమంటారు? మీ పార్టీ నుంచి ఏమంటారు మీరు? అమ్మా, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు అన్న రఫీ గారికి, అలాగే జనసేన నాయకులు రామ్మోహన్ రావు గారికి, వైసీపీ నాయకులు కిరణ్ గారికి, అలాగే బీఆర్కి న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం, శుభ సాయంత్రం. ఈరోజు మీరు చూశారు, విజయవాడ నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పైన ఒక దమనకాండను నిర్వహించిందని చెప్పి చెప్పక తప్పదు. నేను ఎందుకంటున్నానంటే ఈ మాట, నిరుద్యోగ యువత కోసం, వాళ్ళ ఉద్యోగాల కల్పన కోసం మీరు చూస్తూ ఉన్నారు. గత 15 రోజులుగా రాష్ట్రంలో యూత్ కాంగ్రెస్, అలాగే ఎన్ఎస్యు ఆధ్వర్యంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సోదరులు రామారావు గారు సారథ్యంలో, నాగమధు ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా వాళ్ళ ఇళ్లను ముట్టడించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించిన సంగతి మీకు తెలిసిందే. మా యువ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి జైలుల్లో పెట్టి ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో మనం చూసాం. దీన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలనేటువంటి ఆలోచనతోటి షర్మిలమ్మ గారు వారి కుటుంబ విషయాల్లో ఎంతో ఒత్తిడిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కుమారుని వివాహానికి సంబంధించి కార్యక్రమాలు, మరి 18 తారీఖు వివాహం జరిగింది, 24 తారీఖున రిసెప్షన్ హైదరాబాద్ లో ఉంది. ఇలాంటి బిజీ షెడ్యూల్లో కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతులకు ఉద్యోగాలు కల్పించాలి, ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి నిరుద్యోగ వ్యతిరేక చర్యలను తీవ్ర స్థాయిలో ఖండించాలనేటువంటి ఉద్దేశంతో ఆమె పట్టుదలతోటి రాత్రి 8 గంటలకు ఆమె ఫ్లైట్ లో విజయవాడ వచ్చి విజయవాడ వచ్చినటువంటి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆమె వస్తే ఆమెను అరెస్ట్ చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం కుట్రల కుతంత్రాలు పడినటువంటి విషయం తెలుసు. ఆ సందర్భంగా మేమందరం కూడా మరి రాత్రికే వివిధ ప్రాంతాల నుంచి, అనేక రాష్ట్రాల, అనేక జిల్లాలని, అన్ని జిల్లాల నుంచి కూడా పోలీసులు ముందస్తుగానే అరెస్ట్ చేసి, నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసిన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మేమందరం కూడా మరి విజయవాడకి చేరుకున్నాం. అలాగే షర్మిలమ్మ గారిని కూడా అరెస్ట్ చేయాలన్నటువంటి మరి కుట్రల కుతంత్రాలు పడినటువంటి నేపథ్యంలో మరి గిడుగు రుద్రరాజు గారు, మాజీ పూర్వ అధ్యక్షులు, ఇప్పుడు సిడబ్ల్యూ సభ్యులు ఉన్నటువంటి గిడుగు రుద్రరాజు గారు మరి రాత్రి ఆమెని మరి పార్టీ ఆఫీస్ తీసుకొచ్చి మేమందరం కూడా ఒక టెంట్ వేసుకొని పార్టీ ఆఫీస్ లోనే మరి ఆమె పండుకున్నటువంటి చిత్రాలు మీరు చూశారు, విజువల్ చూశారు. మీరు ఈ రాష్ట్ర ప్రజలందరూ, ఈ దేశ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఆమె పట్టుదలతోటి ఈ యొక్క ఉద్యమాన్ని సక్సెస్ చేయాలని చెప్పి ఒక ఆడబిడ్డగా ఆమె నేల మీద పరుపేసుకుని పట్టుకున్నటువంటి ఘటన చూశారు. మేమందరం కూడా మరి ఆమె చుట్టూరునే ఆ పార్టీ ఆఫీస్ ప్రిన్సెస్ లో మేమందరం కూడా మరి అక్కడ పరుపులు వేసుకొని పడుకున్నటువంటి పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వం రాత్రి 1 గంట వరకు కూడా అందరు పోలీసులు ఆఫీస్ చుట్టూరు కూడా, పార్టీ కార్యాలయాల చుట్టూ ఎవరెవరైతే లాడ్జీల్లో దిగారో ఆ లాడ్జీలను కూడా మరి తనిఖీలు చేసి ఎవరెవరు ఈ యొక్క రూములు తీసుకున్నారు, ఎవరెవరు ఈ లాడ్జీల్లో ఉన్నారని చెప్పి ఆ రిసెప్షన్ లోకి వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ చేసి మరి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. ఏదో ఒక విధంగా ఈ యొక్క చలో సెక్రటరియట్ కార్యక్రమాన్ని భగ్నం చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి పట్టుదలతో మరి వ్యవహరించినటువంటి పరిస్థితి మనం చూసాం. అనుమతి లేదని చెప్పి రకరకాలుగా మరి ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి అధికారులు, ఏసీపీ గారు కానివ్వండి, డీజీపీ గారు కానివ్వండి మనం చూసాం. అయితే షర్మిలమ్మ గారు పట్టుదలతోటి ఏదో ఒక విధంగా ఈ యొక్క ఉద్యమాన్ని నడపాలా, మేము సెక్రటరియట్ వరకు వెళ్ళి శాంతియుతంగా మరి ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో మరి ఆమె మరి పట్టుదలతోటి ఉద్యమాన్ని నడిపినటువంటి విషయం తెలుసు.
ఈ సందర్భంగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నేను ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున మరి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాను, రాష్ట్రంలో ఉన్నటువంటి 40 లక్షల మంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను అని చెప్పాడు. జగన్ వస్తే జాబ్ వస్తుందని చెప్పి గొప్ప గొప్ప మాటలు చెప్పాడు. తీరా ఈరోజు చూస్తే ఏమైందో మనం చూసాం. ఒక 5,000 రూపాయలు జీతాలు ఇచ్చి వాలంటీర్లు నియమించుకొని తన యొక్క ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పరచుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈరోజు 30,000 పోస్టులతోటి మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి కేవలం 6,100 టీచర్ పోస్టులను విడుదల నోటిఫికేషన్ ఇస్తూ మరి మాట మార్చినటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం. దీనికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున మరి ఈరోజు ఆందోళన నిర్వహించాం. దీన్ని భగ్నం చేయడం కోసం మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా కుట్రలో పడిందో మీకు తెలుసు. ఓకే, నిజంగా మనకి వైసీపీ నుంచి చూసినట్లయితే షేక్ సైదా గారు, మనకి వైసీపీ నుంచి కిరణ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం ఒకసారి. మీ క్వశ్చన్స్ కన్నిటికి వారు ఏం ఆన్సర్ చెప్తారో కన్క్లూజన్ చూద్దాం. చేయండి. ఒక్క నిమిషం కన్క్లూజన్. ఎందుకంటే అమ్మా ఈ యొక్క ఉద్యమాన్ని భగ్నం చేయడానికి కోసం ఏ విధంగా మమ్మల్ని పార్టీ ఆఫీస్ నుంచి కూడా బయటికి రానివ్వాల. ఎంత దుర్మార్గం అంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నియంత్రణ పాలనలో ఉన్నామో నాకైతే అర్థం కాల. రాత్రి ఒక ఆడబిడ్డ పార్టీ కార్యాలయంలోనే ఒక రాజన్న బిడ్డగా, ఎంతో మరి ముద్దులుగా పెంచుకున్నటువంటి రాజన్న గారు పెంచుకున్నటువంటి బిడ్డగా, మరి జగన్ గారికి సొంత చెల్లెలు, రక్తం పుంచుకున్నటువంటి చెల్లెలు, ఆ కనికరం కూడా లేకుండా ఆమెను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇది. ఇలాంటి అలాగే మీరు చూశారు, మస్తాన్ వలి గారు మాజీ ఎమ్మెల్యే గారు వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన కూడా పార్టీ ఆఫీస్ కాడ ఏ విధంగా మరి చొక్కాలు దించి పోలీసులు ఆయన మీద పిడిగుద్దులు గుద్ది మరి ఆయన ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, అరెస్ట్ చేశారో మనం చూసాం. అట్నే గిడుగు రుద్రరాజు గారిని ఏ విధంగా అరెస్ట్ చేశారో, మరి తీసుకెళ్లి పటమట పోలీస్ స్టేషన్ లో వచ్చారో చూసాం. మమ్మల్ని కూడా దాదాపు 50 మంది మమ్మల్ని అందరినీ కూడా పటమట పోలీస్ స్టేషన్ లో, విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి ఆటో నగర్ సంబంధించినటువంటి ఒక ఫంక్షన్ హాల్లో మమ్మల్ని నిర్బంధించి సాయంత్రం 5 గంటల వరకు కూడా రిలీజ్ చేయకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని మరి దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు పోరాడుతూ ఉంది. మీరు ఎంత మా మీద దమనకాండ నిర్వహిస్తే ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. మీ నియంత పాలనకు ఈ రాష్ట్ర ప్రజలు స్వస్తి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నానమ్మా. ఓకేనండి, మనం ఒక్కసారి టీడీపీ వారి దగ్గరికి వెళ్దాం. రఫీ గారు నమస్తే. రఫీ గారు నమస్తే. చూస్తున్నారు కదా షర్మిలని, అంటే కేవలం అంటే ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే చేయలేదో ఆ పనులకు సంబంధించి నిలదీసినందుకు, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వినతి పత్రం ఇద్దాం అనుకున్నారు, అప్పుడు తీసుకోలేదు, వారే స్వయాన ఇక్కడ దాకా తీసుకొచ్చుకున్నారు ఆందోళన వరకు. మీరు చూస్తున్నారు బయట నుంచి, ఏమనిపిస్తోంది? నమస్తే మేడం, మీకు అలాగే సైదా గారికి, అలాగే వైసీపీ నాయకులు మురళి గారా పేరండి? వైసీపీ ఇంకా జాయిన్ అవుతారండి కిరణ్ గారు. ఇప్పుడు కిరణ్ గారు ఇప్పుడు ఉన్నది ఎవరండి? ఆయన జనసేన రామ్మోహన్ గారికి, అలాగే వైసీపీ నాయకులు కిరణ్ గారికి, మీకు, అలాగే బీఆర్కే న్యూస్ వీక్షకులందరికీ కూడా శుభసాయం. మేడం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఫేస్ చేస్తుంది ఈ విషయం. షర్మిల గారిని చాలా దారుణంగా అరెస్ట్ చేయటం, కింద ఈడ్చేయటం, సైదా గారు చెప్పిన విషయాలన్నీ కూడా నేను విన్నాను, నేను మీడియాలో చూశాను. చాలా దారుణం జరిగింది. అయితే మేము ఈ పరిస్థితి 4 సంవత్సరాల 10 నెలల నుంచి ఫేస్ చేస్తున్నాం. అచ్చెన్నాయుడు గారిని రాత్రి తెల్లవారుజామున 3ంటికి ఆయన ఇంటి మీద 500 మంది పోలీసులు పడి ఆయన ఫైల్స్కి ఆపరేషన్ చేసుకున్నాను, మందులు తీసుకుంటానంటే కూడా చేయకుండా ఒక ఎమ్మెల్యే, ఆయన మాజీ మంత్రి, మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన 12 గంటల సేపు కారులో తిప్పి అరెస్ట్ చేసినటువంటి ఒక్క అచ్చెన్నాయుడు గారితో ప్రారంభించి చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా అరెస్ట్ చేశారు, తెల్లార్లు ఆయన ఏ రకంగా ఎంక్వైరీ చేశారు, ఏ రకంగా రెండో రోజు నిద్ర లేకుండా 52 గంటలు నిద్ర లేకుండా పెద్ద మనిషి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు, ఒక్క ఆరోపణ లేకుండా, ఒక్క రూపాయి అవినీతి లేకుండా 100 మంది మా కార్యకర్తల్ని, నాయకుల్ని హెరాస్ చేస్తూ కనీసం
చలో అసెంబ్లీ కాదు కదా, చలో సెక్రటరేట్, ధర్నాలు చేసుకుంటానికి కూడా అవకాశం ఇవ్వకుండా చాలా దారుణంగా బహిరంగ సభలు పెట్టొద్దని చెప్పి జీవో నెంబర్ 1 తీసుకొచ్చి ఎలా చేస్తున్నటువంటి విషయం మనం చూసాం. వాళ్ళైతే మెయిన్ రోడ్ల మీద, జాతీయ రహదారుల మీద కూడా బహిరంగ సభలు పెట్టుకోవచ్చు. ప్రతిపక్ష పార్టీలు కోరిన ప్లేస్లో ఇవ్వకుండా, పొలాల్లో మీటింగ్ పెడతా అన్నా సరే ఇవ్వకుండా, హెలికాప్టర్లు దిగించడానికి కూడా అనుమతి లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒక నియంత నాకు 151 సీట్లు వచ్చినాయి, నేనేదో పేదవాళ్ళకి బటన్ నొక్కుతున్నాను, వాళ్ళు నాకు ఓట్లు వేసేస్తారని చెప్పి మిగతా పరిపాలన మొత్తం కూడా చిందర వందర చేసి పరిపాలన చేయటం చేతకాక చేతులు ఎత్తేసి ఈ రాష్ట్రంలో సమస్యలు పడనటువంటి, అసంతృప్తి పడనటువంటి వర్గం అంటూ లేదు. ఎవరైతే ఈయన అనుకుంటా ఉన్నాడో బటన్ నొక్కితే వాళ్ళందరూ తీసుకొని ఓట్లు వేస్తారని వాళ్ళందరూ కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇసుక దొరక్క 50 లక్షల కుటుంబాలు ఇవాళ రోడ్డును పడి, ఎంతోమంది ఉపాధి లేక ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి బాధలు పడతా ఉన్నారు. అలాగే పన్నుల మీద పన్నులు పెంచి, చెత్త పన్ను వేసి, అలాగే కరెంట్ ఛార్జీలు పెంచి, ఆర్టీసీ ఛార్జీలు పెంచి, పాత ఇళ్లకి ఓటీఎస్ల పేరు మీద 10,000, 15,000, 20,000 డబ్బులు వసూలు చేసి, ఇంటి పన్ను మీద ప్రతి సంవత్సరం 15% ఎగస్ట్రా వేసి చల్లగా పీల్చినట్టు రక్తం పీలుస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈయనేంటో అనుకుంటా ఉన్నాడు, బటన్ నొక్కిన ప్రతి వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా ఉన్నారు. దేశంలో రఫీ గారు ఇచ్చిన హామీలలో 95% కంప్లీట్ చేశాము, జనం మన్ననలు పొందుతున్నాము అని వైసీపీ చెప్తోంది, ఎస్పెషల్లీ జగన్. సో మరి ఇలాంటి సందర్భంలో జీవో నెంబర్ 1 ఇవ్వడం కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, జర్నలిస్టుల్ని కొట్టడం కావచ్చు, ఇలాంటివన్నీ ఎందుకు చేయాల్సి వస్తోంది? అంటే నమ్మకం లేదా నెక్స్ట్ ఎలక్షన్స్ లో గెలుస్తాము అనేది? మీరేమంటారు? చెప్తున్నాను కదండి, అతనికి నమ్మకం లేదు. 6,000 బస్సులు పెట్టి మొన్న రాప్తాడులో బహిరంగ సభ పెట్టారు. ఆ తర్వాత ఆంధ్రజ్యోతి, TV5 విలేకరుల మీద దాడి చేశాడు. అంతకుముందు ఈనాడు విలేకరుల మీద, అమరావతిలో పరమేశ్వరరావు మీద దాడి చేశారు, చంపబోయారు. ఈనాడు కార్యాలయాన్ని తగలబెట్టారని చెప్పేసి రాళ్లు విసిరి కర్నూలులో ఇచ్చేశారు. అంటే ఇతని హయాంలో ఇతని వైఫల్యాల్ని, ఇతను చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని, ఇతను చేస్తున్నటువంటి అవినీతిని డిస్కస్ చేద్దాం. మంగళగిరిలో వైఎస్ షర్మిల అరెస్ట్, ఇదే మన టాపిక్. దీనికి సంబంధించి స్టూడియోలో అవైలబుల్ ఉన్నారు జనసేన నుంచి పేడార రామ్మోహన్ గారు, అండ్ కాంగ్రెస్ నుంచి షేక్ సైదా గారు, టీడీపీ నుంచి రఫీ గారు, కాసేపట్లో వైసీపీ నుంచి కిరణ్ గారు కూడా జాయిన్ అవుతారు. ఒకసారి మనం జనసేన వారి దగ్గరికి వెళ్దాం. చెప్తా ఉంటే మీరు ఆపేశారు. చెప్పండి. నేను కంప్లీట్ చేసిన తర్వాత రామ్మోహన్ గారికి ఓకేనండి చెప్పండి. నేనేం చెప్తానంటే, నేను ఇందాక చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మేము 4 సంవత్సరాలు 10 నెలల నుంచి ఫేస్ చేస్తూ ఉన్నాం. ఇవాళ షర్మిల గారు బెగా డిఎస్టీ కాదు, అది దగా డిఎస్సి అని చెప్పి ఒక మెమరాండం సెక్రటరియట్కి ఇవ్వడానికి బయలుదేరితే ఏమవుతుందండి? ప్రభుత్వానికి వెళ్తారు, ఒక 1000 మందో 2000 మందో వెళ్తారు, కొద్దిమందిని పర్మిట్ చేస్తారు, అక్కడ ఉండేటువంటి చీఫ్ సెక్రటరీకి మెమరాండం ఇస్తారు. ఏమవుతుంది దానివల్ల? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందా? మెమోరాండం తీసుకుంటే సరిపోయేది, అలా కాకుండా ఇక్కడ దాకా తెచ్చుకుంటారు. అదే మెమరాండం కూడా ఇవ్వటం కుదరదు, మీరు అసలు బయటికే రావడం కుదరదు. ఆమె కేవీపీ రామచంద్రరావు గారి ఇంట్లో రాత్రి బస చేయాలని చెప్పి అనుకుందంట. అక్కడ వెళ్తే అరెస్ట్ చేస్తారని చెప్పి ఆంధ్రరత్న భవన్కి వచ్చి ఆమె కింద ఒక బెడ్ వేసుకుని పడుకునేటువంటి పరిస్థితి. సొంతంగా నీ చెల్లెలు రాజశేఖర రెడ్డి కూతురు, నువ్వు ఆ ఆడబిడ్డ వస్తే ఇంటికి పిలిచి నువ్వు పట్టు చీర పెట్టి లేదా పసుపు కుంకుమ పెట్టి పెట్టవలసినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఈ రకంగా పోలీసులతో ఈడుస్తాడా? పోలీసులతో దారుణంగా చేసి పోలీస్ స్టేషన్లో పెడతాడా? ఏం తప్పు చేసిందామా? ఏమంది? మేము వెళ్ళి ఈ డిఎస్సి, ఇది దగా డిఎస్సి, ఇది సమయం లేదు, హైకోర్టులో కూడా కేసు నడుస్తూ ఉంది దీని మీద. వీడి వాళ్ళకి అనుమతి ఎలా ఇస్తారని చెప్పి కొంతమంది వెళ్ళారు. అనేక రకాలైనటువంటి సమస్యలు దీంట్లో ఉన్నాయి. దీని మీద నువ్వు ఒక మెమరాండం నువ్వు తీసుకోపోవచ్చు, చీఫ్ సెక్రటరీ తీసుకుంటే నీకు వచ్చినటువంటి నష్టం ఏంటి అసలు? ఎందుకు ఈ పోలీసుల్ని నీకు పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా మార్చి వాళ్ళ చేత ఈ రకమైనటువంటి హెరాస్మెంట్ చేయాలా? ఇదంతా కూడా ఒక నియంత, ఒక హిట్లర్
పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ప్రజలు ఇవన్నీ కూడా గమనించారు. ఇతనిది ఒక 50 రోజుల తర్వాత ఇతను మాజీ ముఖ్యమంత్రి అవటం ఖాయం. ఆ రోజున ఇతను బయటకు వచ్చి నోరు తెరిచి మాట్లాడే పరిస్థితి ఉండదు. ఆ రోజున ఇతన్ని జైలుకి రా అని చెప్పి పిలిచేటువంటి పరిస్థితి ఉంది. ఇతను నెత్తికి వచ్చి కళ్ళు మూసుకొని సొంత చెల్లెలు కూడా అనకుండా ఈ రకమైనటువంటి హెరాస్మెంట్ చేస్తా ఉన్నాడు. ఈ పరిపాలన వద్దని చెప్పి చాలా బాధపడ్డారండి. చాలా బాధపడ్డారు. నా తల్లి చాలా క్షోభిస్తుంది ఇలాంటివి చేస్తే. చెప్పిందామా నా తల్లి బాధపడతా ఉందని చెప్పేసి ఆమె చెప్పింది. అంటే ఇదేనా ఒక చెల్లికి సొంత బాబాయిని గొడ్డలతో చంపిన వాళ్ళని వెనకేసుకొని వస్తాడు, కోడికత్తి పొడిపించుకొని అతన్ని 5 సంవత్సరాలు జైల్లో పెట్టాడు ఆ శ్రీను అనే అతన్ని. ఈ రకమైనటువంటి దోపిడీ, ఈ రకమైనటువంటి అవినీతి. ఇసుకలో ఎన్జిటి ఏం చెప్పింది, కలెక్టర్లతో ఏం చెప్పించాడు, కలెక్టర్లు ఏమి ఇసుక తవ్వట్లేదని చెప్పి అబద్ధం చెప్పించాడు. ఒకటే ఫార్మేట్ లో 25 జిల్లాల కలెక్టర్లు అందరూ కూడా అదే ఎన్జిటి ఏం చెప్పింది చివాట్లు పెట్టి సుప్రీంకోర్టుకి నివేదించింది. ఈ రకమైన ఈ ఆఫీసర్లు మొన్న దొంగ ఓట్లు చేర్పించినటువంటి ఆఫీసర్లు కొంతమంది సస్పెండ్ అయ్యారు, కొంతమంది విఆర్కి పోయారు. వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు ఉంటాయి. ఇంకా 300 మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఈ దొంగ ఓట్లు చేర్పించిన దాంట్లో. వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి. ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇతని అధికారాలన్నీ పోతాయి. వచ్చినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికల అధికారికి పూర్తి అధికారాలు ఉంటాయి కాబట్టి వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేయిస్తాం, క్రిమినల్ కేసులు పెట్టిస్తాం. ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఎవరైతే పోలీసులు దారుణంగా వ్యవహరించారో ఈ 4-5 సంవత్సరాల్లో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నప్పటికీ కూడా ఈ పోలీసులు ఏంటండి, ఆ షర్మిల చేసిన తప్పేంటి, కాంగ్రెస్ నాయకులు చేసిన తప్పేంటి, ఆ మస్తాన్ వల్లిని మాజీ ఎమ్మెల్యేని ఎవరు ప్రశ్నించినా వాళ్ళ పరిస్థితి ఇదేనేమో. మొత్తం రాష్ట్రంలో ఇదే జరుగుతా ఉంది. ధర్నా చౌక్లో ధర్నా చేస్తా ఉంటే ఈడ్చేశారు. మనం చూసాం కదా, అంగన్వాడీ మహిళలు 2-3 చనిపోయారు. ఆశా వర్కర్లను రానియకుండా, అలాగే టీచర్లను విజయవాడ రానియకుండా, ఇది అనేక రకాల సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ని ఉద్యమం చేయకుండా ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక రకాలుగా ఉద్యమాలు చేశాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఈయన పేపర్లో ఇప్పటికి కూడా సాక్షిలో అబద్ధాలు వండి వారుస్తా ఉన్నాడు. మిగతా పేపర్లు రాస్తే ఈయన తట్టుకోలేడు. వాళ్ళ మీద చొక్కాలు మడిచి మీ ప్రతాపం చూపించండి అని చెప్పేసి బహిరంగ సభల్లో రాప్తాడులో చెప్పాడు. అతను చెప్పిన దాని మీద ఆ కార్యకర్తలు రెచ్చిపోయి ఆంధ్రజ్యోతి విలేకరు శ్రీకృష్ణ మీద అతన్ని చంపబోయే ప్రయత్నం చేశారు. ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఈ పరిపాలనని అంతం పలకాలని ప్రజలు ఎన్నికల తేదీ ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మేడం. ఓకేనండి, ఒక్కసారి జనసేన నుంచి రామ్మోహన్ రావు గారు వారితో మాట్లాడదాం. నమస్తే అండి. చూశారు కదా రామ్మోహన్ రావు గారు, షర్మిల అరెస్ట్, అది కూడా తన అన్న ప్లేస్లోనే అరెస్ట్ చేయడం. మీకేమనిపిస్తోంది అసలు అది చూస్తూ ఉంటే? నమస్తే అమ్మా. హలో చెప్పండి. హలో చెప్పండి రామ్మోహన్ గారు, వినిపిస్తోంది. హలో, మీ వాయిస్ వినిపిస్తోంది రామ్మోహన్ రావు గారు. అమ్మా నమస్తే అమ్మా. మ్యూట్లో ఉన్నట్టున్నాడు. ఈరోజు ఏదైతే వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది మాట్లాడండి రామ్మోహన్ గారు. అమ్మా నమస్తే. నమస్తే, చెప్పండి. ఓకే, ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఈయన పరిపాలన ఉందంటే, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసేటప్పుడు అనేక విధాలుగా ఎక్కడ కూడా అడ్డు లేకుండా పాదయాత్రకు పర్మిషన్లు ఇచ్చింది గత ప్రభుత్వం. ఈయన ప్రభుత్వం వచ్చాక ఎక్కడెక్కడైతే అన్యాయం జరిగినా ఈ ప్రభుత్వం కక్ష సాధింపులున్నా ఏదున్నా గొంతెత్తి జనసేన పార్టీ కానీ మిగతా పార్టీలు కానీ టీడీపీ కానీ మిగతా పార్టీలు ఏ పార్టీ అయినా సరే ఇది తప్పు, ఇక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతుంది, నువ్వు ఇచ్చిన వాగ్దానాలు కానీ లేదంటే నువ్వు ఇచ్చిన మాటలు కానీ ఎవరైనా ఎక్కడైనా ప్రశ్నిస్తే వెంటనే వాళ్ళని బయటికి రాకుండా
హౌస్ అరెస్టులు చేయడం అనే పదంకి హౌస్ అరెస్ట్ అంటే ఏంటో కూడా కొంతమందికి తెలియదు ఈ పరిపాలన రాకముందైతే. అలాంటిది ఈ 5 ఏళ్లలో ఎవరైనా వచ్చి బయటకు వచ్చి ఒక ధర్నా కానీ ఒక నిరసన కానీ, ప్రజాస్వామ్యంలో ఎవరికైనా సరే నిరసన తెలిపే హక్కు ఉంది. అలాంటి ఈ సమాజంలో ఈ ప్రభుత్వం వచ్చాక బయటికి ఎవరైనా వచ్చి ఒక నిరసన తెలుపుదామంటే బయటికి రాకుండా వీళ్ళని ఏ విధంగా అయినా సరే మనం వీళ్ళ గొంతు నొక్కేద్దాం, వీళ్ళకి అవసరం చేద్దామని చెప్పేసి ఈ జగన్మోహన్ రెడ్డి అనేక విధాలుగా ప్రజల్ని కాకుండా యువకుల్ని, ముఖ్యంగా ఈయన ఈరోజు శర్మిల గారిని ఆయన ఇలా ఈ విధంగా ఆవిడ వెళ్ళి వినతపత్రం ఇద్దామంటే ఆవిడని కూడా అడ్డుకొని ఆవిడని అరెస్ట్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఎవరికైనా సరే ప్రజాస్వామ్యంలో వినతపత్రము ఎక్కడైనా తప్పు జరిగితే తప్పు జరుగుతుందని చెప్పేసి నిలదీసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాగే ఇదే కాకుండా గతంలో ఒక 2 సంవత్సరాల క్రితం మేము అంటే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక జాబ్ క్యాలెండర్, ఏటా జాబ్ క్యాలెండర్ జనవరిలో రిలీజ్ చేస్తానంటే ఈయన చేయట్లేదు. కాకుండా 2 ఏళ్ళు అవుతుంది, 2 ఏళ్ళ పరిపాలనలో జాబ్ క్యాలెండర్ లేదు, యువత ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారని రోడ్డు ఎక్కి మేము రోడ్డు మీదకి వస్తే 7 పైన కేసులు పెట్టి ఈ రోజు మేము కోర్టు చుట్టూ తిరుగుతున్నాం. జాబ్ క్యాలెండర్ కోసం ప్రశ్నిస్తే అమ్మ, అది కూడా నేను చెప్తున్నాను, ఇదే జగన్మోహన్ రెడ్డి మీరు వినొచ్చమ్మా, ఇదే జగన్మోహన్ రెడ్డి ఆడియో వినిపించట్లేదండి, ఓన్లీ విజువల్ మాత్రమే చూడగలుగుతున్నా. కొంచెం అక్కడ మైక్ దగ్గర పెట్టుకోండి, వినపట్లేదు. రామ్మోహన్ రావు గారు, ఓన్లీ విజువల్ మాత్రమే చూడగలిగాము, అయితే కూడా వినిపించలేదు. జగన్మోహన్ రెడ్డి గతంలో చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వంలో తీసిన ఉద్యోగాలకి ఈయన అనేక విధాలుగా ఈయన నోటు ఏమంటే చెప్పిన మాట ఏంటి, 23,000 ఉద్యోగాలు ఉంటే 7,000 ఈయన తీసేదని చెప్పేసి ప్రశ్నించాడు. ఈ జగన్మోహన్ రెడ్డి మరి 5 ఏళ్ళు అవుతుంది, 5 ఏళ్లలో నువ్వు నోటిఫికేషన్ తీసింది లేదు, ఈరోజు 6,100 పోస్టులు అని చెప్పేసి చెప్తున్నారు. ఇదే కాకుండా కానిస్టేబుల్ సుమారుగా 28,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎప్పుడు ఇచ్చారు? ఇచ్చింది వాలంటీర్స్ కి దీనికి సంబంధం ఏంటంటే, ఈరోజు డిగ్రీలు చదువుకొని పీజీలు చేసుకునే వ్యక్తులందరూ ఎంతో మంది యువత ఉద్యోగం చెప్తున్నారు. ఎలా అవుద్ది ఇప్పుడు? సరే, వాలంటీర్లకి నేను పర్మనెంట్ చేసిండా? వాలంటీర్లకి ఉద్యోగాలు ఉంటాయని గ్యారంటీ ఏమైనా ఉందా? అసలు అది ప్రభుత్వ ఉద్యోగంగా ఏమైనా గుర్తింపు ఉందా? ఇప్పుడు వాలంటీర్లకి దీనికి సంబంధం ఏంటమ్మా? అవును కాదు కదా, ప్రభుత్వ ఉద్యోగం ఎలాగవుతుందమ్మా అది? నువ్వు ఇంట్లో కూర్చొని ఎవరో ఒకరు రికమెండేషన్ చేస్తే రికమెండేషన్తో పెట్టుకున్న ఉద్యోగాలమ్మా వాలంటరీ ప్రభుత్వ ఉద్యోగం ఎట్లా అవుతుంది? డిగ్రీలు పీజీలు చేసిన కుర్రోళ్ళంతా ఈరోజు ఇళ్లలో కూర్చొని ఊర్లో కూర్చొని ఎక్కడికో ప్రైవేట్ జాబులకు వెళ్ళలేక ఈయన ఇచ్చిన ఉద్యోగాలు 5,000 రూపాయలు ఉద్యోగాన్ని చేయలేక ఎంత ఇబ్బంది పడుతున్నారు. బానిసలను చేశాడు కదమ్మా యువతని. ఈ దిక్కుమాలిన ప్రభుత్వం వచ్చాక యువత ఎన్ని అత్యాచారాలు గురిపడుతున్నారు, ఆడపిల్లలపైన ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి. ఉద్యోగాలు లేక ఎక్కడికి బయటకు వెళ్ళలేక ఎంతమంది యువత ఇబ్బంది పడుతున్నారు. ఎందుకమ్మా ఇలాంటివన్నీ? ఈ ఉద్యోగాలు అనరు. ఈయన గతంలో ఏదైతే కానిస్టేబుల్ ఉద్యోగాలు తీస్తానని చెప్పిన ఇతను అక్కడ తెలంగాణలో 18,000 పోస్టులు తీసి వాళ్ళు ఉద్యోగాలు తీసి ఈరోజు ఉద్యోగాలు చేసుకుంటుంటే సుమారుగా 2 సంవత్సరాలు అవుతుంది. ఈయన ఉద్యోగాలు 6,000 పోస్టులు ఎన్నో అప్పుడు తీశాడు. ఈరోజు వరకు ఆయన కనీసం ఈవెంట్స్ పెట్టుకోలేకపోయాడు. అవి అలాగే ఈరోజు వాళ్ళకి నెక్స్ట్ మళ్ళీ గవర్నమెంట్ మారాక వీళ్ళనే కంటిన్యూ చేస్తారా లేదంటే మళ్ళీ ఉద్యోగాలు తీస్తారని నోటిఫికేషన్ తీస్తారని భయంతో
ఎందుకంటే భయం యువతలకి వాళ్ళ ఏజ్ కూడా అయిపోతుందని చెప్పి వాళ్ళు ఎంతో భయపడుతున్నారు. ఈ పరిస్థితి ఎందుకమ్మా తీసుకురావాలి? ఇంకొక 30-40 రోజుల్లో నువ్వు ఇంకొక 15 రోజుల్లో దిగిపోతున్నావు, మళ్ళీ ఇంకొక 50 రోజుల్లో ఇంకో ప్రభుత్వం వస్తుంది. వాళ్ళ భవిష్యత్తు ఏంటి? వీళ్ళ గ్యారంటీ ఏంటమ్మా వీళ్ళకి? ఈరోజు నువ్వు గత ప్రభుత్వంకు నువ్వు చెప్పింది ఏంటి? ఎలక్షన్ మూమెంట్లో ఈ 2 నెలలకు ముందు నువ్వు డిఎస్సి తీసానన్నావు. ఈ రోజు నువ్వు చేసింది ఏంటమ్మా? అంటే జగన్ రెడ్డి ఇంత చేసిన షార్ట్ టైం లో ఈ డిఎస్సి వేయడం వల్ల ప్రభుత్వం వలన ఎంతవరకు చదువుకోగలుగుతారు? అంటే ఎంతవరకు ప్రిపేర్ అవ్వగలుగుతారు? ప్రిపేర్ అయింది ఎంతవరకు ఆకలింపు చేసుకోగలుగుతారు? ఖచ్చితంగా అమ్మా, నేను అదే చెప్తున్నాను. ఈయన డిఎస్సి మెగా డిఎస్సి అని అంటుంటే యువత అంతా ఎక్కడెక్కడికో వెళ్ళి కోచింగ్ సెంటర్లో వేలు కనీసం సంవత్సరానికి ఒక్కొక్కరికి బయటకు వెళ్ళి ఎక్కడొక్కరిని చదువుకొని వాళ్ళు భోజనాలు కానీ రూమ్ రెంట్లని వేలు పెట్టుబడి పెట్టుకుంటే వాళ్ళు చదువుకొని మెగా డిఎస్సి మా జగనన్న వచ్చాడు, మా జగన్మామయ్య వస్తాడు, మరి అనేక విధాలుగా మాకు మెగా డిఎస్సి తీస్తాడని యువతంతా ఎక్కడెక్కడికో వెళ్ళి చదువుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ కష్టపడి కూలీ నాలు చేసుకొని వాళ్ళ పిల్లలకి చదివించుకొని ఎక్కడో కోచింగ్ సెంటర్లో పెడితే ఈ దిక్కుమాలిన ప్రభుత్వం, ఈ దిక్కుమాలిన జగన్ రెడ్డి ఈ రోజు వచ్చి ఈయన చేసింది ఏంటుందమ్మా? ఇప్పుడు ఆయన తీసేది, ఇప్పుడు తీసినవి కూడా 23,000 నీ నోటంటే అన్నావు 5 సంవత్సరాల క్రితం. ఇప్పుడు మరి అప్పుడే 23,000 అయితే ఈ 5 సంవత్సరాల్లో ఎంత శాతం పెరుగుతుంది? మరి వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు? కనీసం అంటే 30-40 వేల మంది డిఎస్సికి ఇప్పుడు రెడీగా ఉన్నారు కదమ్మా. నువ్వు తీసిన 6,100 పోస్టులు ఏ పక్కకు వస్తాయి? ఇదే నువ్వు యువతకు చేసే మేలు? ఎలాగమ్మా ఇతను నమ్మాలి? మళ్ళీ నేనే గెలుస్తాను, నేనే వస్తాను అంటున్నాడు. ఈ జనాలు నిజంగా చెప్పాలంటే ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తే చెప్పులతో కొడతారు. అందుకే పరదాలు కట్టుకొని తిరుగుతున్నాడు ఈ రెడ్డి. ఈయన జగన్ రెడ్డి కాదమ్మా, జైలు రెడ్డి. ఈయన ఒక సైకో. ఎందుకంటే ఈయన ప్రతి ఒక్కరు కూడాను జైలు రెడ్డి ఈయన జైలుకి వెళ్ళి వస్తాడంటుంటే ఆ ఈగో తట్టుకోలేక ఈయన చంద్రబాబు నాయుడు గారి జైల్లో పెట్టించాడు. అంటే మీరే కదా అంటారు, మేము అంటామని. ఇంత సైకో ఎక్కడ ఉంటాడమ్మా? సైకోని మనం ఇక్కడ రాష్ట్ర ప్రజలు ఈయన చేస్తాడు, వీళ్ళ నాన్నగారు చేశాడు, ఈయన కూడా చేస్తాడని నమ్మి ఈయన గద్దెక్కిస్తే మీ అధినేత చూడడానికి వద్దామనుకున్నా కూడా రాకుండా చేశారు కదా. అవునమ్మా, కనీసం నేను అదే చెప్తున్నాను. ఈయన జైల్లో పెట్టారు, ఆయన పరామర్శ చేద్దామని చెప్పేసి జైలుకి వెళ్దామని అనుకుంటే ఈయన మా నాయకుడిని, ఈయనేమో పక్క రాష్ట్రం, ఏమి మా నాయకుడు ఇక్కడ ప్రాంతం వాళ్ళు కాదా? ఎక్కడికైనా వెళ్తారు, బతుకురించి ఎక్కడైనా ఉంటారు. అక్కడి నుండి వస్తుంటే రాష్ట్రంలోకి రాకుండా అడ్డుపడ్డం ఏంటమ్మా? రాష్ట్రం రానియకుండా అడ్డుపడి అనేక విధాలుగా ఇబ్బంది పెట్టారు. ఇది ఎక్కడ సాంప్రదాయం అమ్మా? ఇదేం రాజ్యాంగం ఇది? ఈ రాజ్యాంగంలో ప్రతి ఒక్క పౌరుడికి హక్కు ఉంటుందమ్మా, అడిగే హక్కు ఉంటుంది. అది కూడా లేకుండా అనేక విధాలుగా పెడుతున్నాడు, ఇబ్బందులు పెడుతున్నాడు ఈయన. ఇదా ఈయన పాలన? ఇది ఎంతవరకు కరెక్ట్ అమ్మా? ఇది ఖచ్చితంగా మేము చెప్తాను. జగన్మోహన్ రెడ్డికి చెల్లెలు అన్నని అంటే అన్న చెల్లెల్ని అరెస్ట్ చేయడం, ఆ యాంగిల్లో చూస్తే ఏమనిపిస్తుంది మీకు అసలు? నేను అదే చెప్తున్నానమ్మా. ఈ రాష్ట్ర ప్రజలు ఈవిడని నమ్మి ఈయన నమ్మి ఇక్కడ ఏదైతే నమ్మి ఈయనకి గద్దెనెక్కించారు, ప్రతి ఒక్కరికి ముద్దులు పెట్టి అనేక విధాలుగా మోసం చేశారు. ఈ ప్రజల్ని మోసం చేశాడు. ఒక్కటే సొంత కన్న తల్లిని ఈయన ఇంటి నుండి ఈ రాష్ట్రం నుండి కూడా తరిమేసి పక్క రాష్ట్రం పంపించేద్దామన్న మూర్ఖుడు ఈ జగన్ రెడ్డి. అలాంటి ఒక సొంత తల్లినే ఈయన కాళ్ళతో తంటే మన రాష్ట్ర ప్రజలంతమ్మా ఆయన ఆ సైకోకి. ఈ సైకోకి రాష్ట్ర ప్రజలు ఎందుకు? ఓ సొంత తల్లినే తన్నేసేవాడు ప్రజలు ఈయనకు ఒక లెక్క అని అడుగుతున్నాను నేను. ఇదా ఈయన పాలన? ఇలాంటి వాడికి మనం రాష్ట్రం అప్పచెప్పడం, సీఎం చేయడం అనేది ప్రజల తప్పు. ఏదో మేలు చేస్తాడని అనుకున్నారు. ఒక్క అవకాశం అని తిరిగాడు. ఈ ఒక్క అవకాశం 5 సంవత్సరాల్లో దాదాపుగా 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందమ్మా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాజధాని కూడా మాట్లాడతా ఒక్కసారి. కనీసం గత ప్రభుత్వం ఒక ప్రయోగమైనా చేసింది, ఒక మంచి రాజధాని కడతామని.
ఏమా సైదా గారు అంటే ఇప్పుడు దాకా మాట్లాడారు, విన్నారు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు. అంటే ఇక్కడ ఒక యాంగిల్ చూడాలి, అంటే చెల్లిని అన్న అరెస్ట్ చేయించడం. ఒకటమ్మా, ఎందుకంటే సోదరుడు రామ్మోహన్ గారు మాట్లాడినటువంటి మాటల్లో, రఫీ గారు మాట్లాడినటువంటి మాటల్లో వాస్తవాలు ఉన్నాయి, దాన్ని ఎవరు కాదంటే. ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఆయన యొక్క వ్యక్తిగత జీవితం మనం చూసాం. ఆయన ఏ విధంగా మరి వ్యక్తిగత జీవితంలో జైలుకి వెళ్ళిన పరిస్థితి, ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా కేసులు ఎదుర్కొంటూ ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండి కోర్టులకు వెళ్లకుండా ఏ విధంగా మరి ఆయన జగన్ నాటకం ఆడుతున్నాడో మనం చూస్తా ఉన్నాం. కోడికత్తి సీన్ మొదలుకొని మొన్న బాబాయ్ గొడ్డలి వేటు వరకు కూడా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అనేక ఘటనలు మనం చూస్తా ఉన్నాం. అవినాష్ రెడ్డిని అరెస్ట్ కాకుండా ఈ ముఖ్యమంత్రి ఏ విధంగా కాపాడాడో మనం చూసాం. ఇలాంటి మనిషిని ఆయన దగ్గర ప్రేమ, అనురాగం, ఆప్యాయత, అంటే మనం చూసాము ఆయన జైల్లో ఉన్నప్పుడు ఈ 16 నెలల కాలంలో ఆవిడే అన్న తరపున బయట ఉండి ప్రచారం చేసి పార్టీ గెలవడానికి చాలా తోడ్పడ్డారు. మరి అలాంటి చెల్లిని అన్న అరెస్ట్ చేయించడం. అవునమ్మా, ఎందుకంటే ఆ రోజు షర్మిలమ్మ గారు తన చిన్న బిడ్డలు ఇద్దరిని వదిలిపెట్టి, భర్తను వదిలిపెట్టి, తన అన్న జగన్ ని ముఖ్యమంత్రి చేయాలన్నటువంటి లక్ష్యంతో రాష్ట్రంలో 32,200 కిలోమీటర్లు మరి కాలుకి బలపం కట్టుకొని పాదయాత్ర చేసి జగన్ ని గెలిపించడం కోసం ఎంత తాపత్రయపడిందో మనం చూసాం. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడైనా ఆ అంశం గుర్తుకొస్తా ఉందా? ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ చీఫ్ గా, పిసిసి అధ్యక్షురాలుగా ఆమె నిరుద్యోగుల సమస్య మీద పోరాటం చేస్తా ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కనికరం లేకుండా పోలీసుల చేత ఆమెను ఇబ్బంది పెట్టి, ఆమెని చేతులు కాళ్ళు రక్కి ఆమెను అరెస్ట్ చేసినటువంటి దురాగతమైనటువంటి ఘటన నిజంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో చీకటి రోజు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అవునండి, మనం విజువల్స్ లో చూడొచ్చు ప్రస్తుతం. ఇలాంటి సొంత చెల్లెల మీదే ఇంత దుర్మార్గంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంటే నా అక్క, నా చెల్లి, నా అన్న, నా తాత, నా బాబు అనే మాట్లాడినటువంటి మాటలకి క్రెడిబిలిటీ ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమంత్రిని. ఎందుకు మీరు ఈ విధంగా నాటకాలు ఆడతామని చెప్పి అడుగుతా ఉన్నాం. నేను ఒకటే కోరుతున్నా మీ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సోదరులని, ఈ రాష్ట్రంలో 47,000 పోలింగ్ బూతులు ఉన్నాయి. దాదాపు ఇవి చదువుకున్న ఉద్యోగులు కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, దాదాపు 50 లక్షల మంది నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. మీరందరూ కూడా బాధ్యత తీసుకోండి. ఒక్కొక్క పోలింగ్ బూత్ కి ఒక్కొక్క నిరుద్యోగి ఏజెంట్ గా ఉండండి. ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బాయ్ బాయ్ చెప్పండి. మీ కుటుంబ సభ్యుల చేత, మీ యొక్క స్నేహితుల చేత, బంధువుల చేత జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మరి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయించండి అని చెప్పి ఇలాంటి ఘటనలన్నీ చూసిన తర్వాత అంటే వైసీపీని ఓడించేది ఎవరు? మీరా, అంటే షర్మిల గారా, లేకపోతే కూటమా? ఒకటమ్మా, ఎందుకంటే ఈ రోజు షర్మిలమ్మ గారు పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టి కేవలం నెలే మాత్రమే అయింది. ఈ నెలలోనే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిందని చెప్పి మీలాంటి సీనియర్ జర్నలిస్టులు కానివ్వండి, రాజకీయ విశ్లేషకులు కానివ్వండి, ఈ సర్వే నిర్వహించేటువంటి సంస్థలు కానివ్వండి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి. ప్రభుత్వ ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా ఈరోజు చెప్తా ఉన్నాయి. ఎందుకంటే ఇది ఓర్చుకోలేక ఈ రోజు ముఖ్యమంత్రి గారు మా మీద ఏ విధంగా దమనకాండ నిర్వహిస్తున్నారో మనం చూస్తున్నాం. ఈ రోజు మేము చలో సెక్రటరీకి పిలిపిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ఏలాది మందిని మరి ఈ రోజు హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి, నాయకులందరినీ మరి జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. విజయవాడ నగరంలోనే దాదాపు 30 మరి కేంద్రాల్లో మా యొక్క నాయకులను అరెస్ట్ చేసి సాయంత్రం 5 గంటల వరకు తిండి తిప్పలు లేకుండా, కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా మరి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. షుగర్ బీపీ సెక్రటరీకి తీసుకున్నా ఇవ్వలేదా? సైదా గారు, చెలో సెక్రటేరియట్ మీరు పర్మిషన్ తీసుకున్నారా? ర్యాలీకి తీసుకున్నా వాళ్ళు ఇవ్వలేదు. అమ్మా మేము లెటర్ పెట్టాం, పర్మిషన్ అడిగాం.
ప్రభుత్వం మీకు తెలుసు, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకేం చేసిందో మీకు తెలుసు. ఎందుకంటే ఈ యొక్క ఏ విధంగా ఈ ప్రభుత్వం అనుసరిస్తా ఉందో మీరు చూస్తా ఉన్నారు. ఎవరు యొక్క ఏ ఉద్యమం చేయాలన్నా కానీ పర్మిషన్ లేకుండా ఏ విధంగా ఆటంకపరుస్తున్నా ఉన్నారో చూస్తా ఉన్నాం. ప్రతిపక్ష నాయకుల మీద మరి ఏ విధంగా అక్రమ కేసులు బనాయించి జైలు పంపిస్తున్నారో చూస్తా ఉన్నాం. ఉద్యోగ సంఘాలను ఏ విధంగా మరి పకడ్బందీగా వాళ్ళ యొక్క ఉద్యమాన్ని అణచివేస్తున్నారు చూస్తా ఉన్నాం. మీరు చూశారు, మీరు కూడా ఒక ఆడబిడ్డ అంగన్వాడీ టీచర్లు మరి ఏ విధంగా మరి దాదాపు 40 రోజుల పాటు ఈ రాష్ట్రంలో ఉద్యమం చేస్తే వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనం చూసాం. ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి అనుమతిస్తా? మీరు చెప్పండి, ఇంతకంటే ఇంకా ఏం కావాలమ్మా? ఎందుకంటే అమ్మా మీరు ఒకసారి గమనించండి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క షర్మిలమ్మ గారు పిసిసి అధ్యక్షురాలు కావడంతో పూర్తిగా ఆయన మనసు కకావికలం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని మరి ఈ రోజు షర్మిలమ్మ ఎండగడతా ఉంది. రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటన చేసి మరి యొక్క ప్రజలకి ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తా ఉందో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మోడీకి ఏ విధంగా తొత్తుగా మారారో, మిగతా పార్టీలు ఏ విధంగా తొత్తులుగా వ్యవహరిస్తా ఉన్నారో చాలా స్పష్టంగా ఈ రోజు రాష్ట్ర ప్రజలకి మరి షర్మిలమ్మ గారు వివరిస్తా ఉన్నారు. నేను ఒకటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని షర్మిలమ్మ చూసి ఎందుకు భయపడుతున్నారంటే, మా ఓట్ బ్యాంక్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది. ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి వైసీపీ దగ్గర ఉన్నటువంటి మరి ఓట్ బ్యాంక్ ని ఈ రోజు కాంగ్రెస్ పార్టీని తిరిగి రాపట్టుకోవడం కోసం ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే ఎత్తుకోవాలన్నటువంటి ఒక సామెత ఉంది. కాబట్టి దానికి అనుగుణంగానే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఉంది. ఏమా వైఎస్ఆర్ చరిష్మా మొత్తం తిరిగి షర్మిల రూపంలో కాంగ్రెస్ కి చేరుతుందంటారా? ఎస్, డెఫినెట్ గానమ్మా. ఇందిరాగాంధీ ఒక రకంగా చెప్పాలంటే షర్మిల గారు ఒక ఆంధ్ర ఇందిరమ్మ, నో డౌట్. నేను దాన్ని చెప్పడంలో ఎలాంటి బేషిషాలకు వెళ్ళటం లేదు. ఆమె అగ్రెసివ్ గా రాజకీయాల్లోకి వెళ్తా ఉంది. ఈరోజు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. నేను ముందే మాట్లాడాను, ఒకసారి ఒక మాట చెప్పాను మీకు. ఈ రోజు కొడుకు వివాహం కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 లక్షల మంది నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆమె ఈ రోజు నడుం బిగించింది. ఆమెని పోలీసులు తీవ్రంగా ఇబ్బందులు పెట్టిన, కాళ్లతోటి చేతులతోటి రక్కిన, రక్త గాయాలైన వెనకాడకుండా ఈ రోజు ఉద్యమం నడిపింది మండు టెండలో. మీరు గమనించారు, వేలాది మంది ఆమెతోటి మరి ఏ విధంగా అడుగులో అడిగేసి నడిచారో మీరు చూశారు. ఆమెను మంగళగిరి దగ్గర ఉన్నటువంటి ఆమెను అరెస్ట్ చేసి కొండవీటి అక్కడ వాగు ఆ ప్రాంతంలో ఆమెను అరెస్ట్ చేసి ఆమెను ఏ విధంగా మంగళగిరి మరి చుట్టూ తిప్పినటువంటి ఘటన చూసాం. ఇంతకంటే దుర్మార్గం మీకేమైనా అడ్డంకులు అవుతాయా ఫ్యూచర్ లో మీరు చేసే ఏవైతే గవర్నమెంట్ ప్రశ్నించే ప్రశ్నలకి? ఒకటమ్మా, వీళ్ళు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, పోలీసు వాళ్ళు ఎంత దమనకాండ చేసినా, ఎంత దుందుడుగ్గా వ్యవహరించినా మేము భయపడాం. ఈ తాటాకు చప్పుళ్ళకి కాంగ్రెస్ పార్టీ భయపడదు. ఎందుకంటే మేము స్వాతంత్ర పోరాటం చేసినటువంటి పార్టీ మా పార్టీ కాంగ్రెస్ పార్టీ. షర్మిలమ్మ గారు తన నాయకత్వ ప్రతిభని నిరూపించుకుంది. అన్నను ముఖ్యమంత్రి చేయడం కోసం ఒక ఆడబిడ్డగా 3200 కిలోమీటర్లు రాష్ట్రంలో పాదయాత్ర చేసి ఏ విధంగా ముఖ్యమంత్రి చేసినా మీరు చూశారు. అలాగే తెలంగాణ ద్వారా కేసీఆర్ మెడలు ఉంచింది. ఆమె రాష్ట్రం మొత్తం 3700 కిలోమీటర్లు ఒక ఆడబిడ్డ పాదయాత్ర చేసి త్వరనే ఏ విధంగా ప్రశ్నించిందో మీరు చూశారు. ఇంతకంటే ఆమె యొక్క లీడర్షిప్ క్రెడిబిలిటీకి ఏం కావాలో చెప్పండి. ఈ రోజు షర్మిలమ్మ గారు మీరు అనుకున్నట్లుగా ఆషామాషి కాదు. మేము ఒకటే కోరుతా ఉన్నాం, 2024 ఎన్నికల్లో ఒక ప్రబంధనమైన శక్తిగా ఈ రాష్ట్రంలో కింగ్ కాబోతా ఉన్నాం. దీన్ని ఎవరు అడ్డుపట్టలేరు. జగన్ కాదు, మరో 100 మంది జగన్లు వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీని ఏం చేయలేరు. దీన్ని గుర్తుంచుకోమని చెప్తా ఉన్నాం. ఇంకొక మాట అమ్మా, వైసీపీ అంటే మీరు చూశారు, వైఎస్ఆర్ పేరు చెప్పుకున్న పార్టీ పెట్టారు, చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకుంటా ఉన్నారు. ఈ రోజు వైఎస్ఆర్ ఆ రోజు ఆయన ఆశయ సాధన ఒక్కటే, ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి కలగనటువంటి వ్యక్తి మరి రాజశేఖర రెడ్డి గారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి మోడీకి తొత్తుగా మాట్లాడుతున్నారు. వాళ్ళ యొక్క కుమారుడిని అంటే సోనియా పంపిస్తే జైలుకి వైఎస్ జగన్ ని ఇప్పుడు చెల్లెళ్ళు ఎలా సపోర్ట్ చేస్తుంది, వాళ్ళ కొడుకుని ఎలా పిఎం చేసే క్రమంలో సపోర్ట్ చేస్తుంది అని వైసీపీ అడుగుతోంది. మీరేమంటారు?
అమ్మా ఒకటమ్మా, ఎందుకంటే నేరస్తులు ఎవరైనా సరే జైలుకి వెళ్లాల్సిందే. దాంట్లో మనం ఏం చేయలేం. ఎందుకంటే మోడీ కాదు ఈ దేశాన్ని దోచుకున్నటువంటి అదానీ అంబానీలకి మరి తొత్తుగా వ్యవహరించడానికి, లేకపోతే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో దాదాపు 20 లక్షల కోట్ల బ్యాంకుల లోన్లు తీసుకొని ఎగ్గొట్టినటువంటి దుర్మార్గుల్ని దేశం నుంచి పక్క తరలించడానికి, వాళ్ళ యొక్క రుణాలను రద్దు చేయడానికి మేమేం బీజేపీ ప్రభుత్వం కాదు. దేశభక్తి కలిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశ స్వాతంత్రం కోసం పడినటువంటి కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు స్పష్టంగా ఈ రోజు జగన్ ఎందుకు జైలుకి వెళ్ళాడో మనం చూసాం. సూట్ కేసులు పెట్టి కిడ్ ప్రోకో మరి చేసి ఆయన 16 నెలలు జైల్లో ఉన్నాడు. చట్టం ముందు అందరూ సమానులే. ఎవరైనా ఓకేనండి. తప్పదు దాంట్లో. రఫీ గారు, దాంట్లో మేము చేసిన తప్పే ఉంది దాంట్లో. రఫీ గారితో ఒక్కసారి మీరు ఒకసారి మాట్లాడతామా? ఆలోచించండి. సైదా గారు, రఫీ గారితో ఒక్కసారి మాట్లాడతాం. అమ్మా. రఫీ గారు విన్నారు కదా, చెప్పండి మేడం. విన్నారు కదా సైదా గారి ఏం మాట్లాడారు అనేది. సో ఇక్కడ ఇంకొక యాంగిల్ చూడాలండి. అంటే వైసీపీని ఓడించేది మీ కూటమా లేకపోతే షర్మిల? దట్ మీన్స్ షర్మిల చరిష్మాతో కాంగ్రెస్? అది చాలా పెద్ద ప్రశ్న. ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఇప్పుడే షర్మిల నాయకత్వం వచ్చింది. ఇంకా ఆ పార్టీకి నెట్వర్క్ ఏర్పడలేదు. చాలా చోట్ల ఆ పార్టీ లేదు రాష్ట్రంలో. ఇప్పుడిప్పుడే ఏదో ఉద్యమాల రూపంలో వస్తుంది. మేము ఒక ఆరోగ్యకరమైనటువంటి ప్రతిపక్షంగా లేకపోయినా షర్మిల అలా అడుగు పెట్టారో లేదో మొత్తం సీనియర్స్ అందరూ ఆవిడ వెనకాల వచ్చేస్తున్నారు, కాంగ్రెస్ సీనియర్స్ అంతా కూడా. సరే, అది వేరే విషయమా. ఆ పార్టీలో ఉన్న వాళ్ళు రాక తప్పదు. నెట్వర్క్ లేదు అంటున్నారు కదా. సో టాప్ చెప్పండి, టాక్ ఆఫ్ ది టౌన్ కూడా ఆవిడే ప్రస్తుతం. మేము ఈ రాష్ట్రంలో మా కూటమి తెలుగుదేశం జనసేన కూటమి చాలా బలంగా ఉంది. జగన్మోహన్ రెడ్డిని ఓడించేది తెలుగుదేశం జనసేన కూటమే. షర్మిల గారు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సిపిఐ సిపిఎంలు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేం తప్పులేదు. మేము ఏమైతే ఇన్నాళ్ళు ఉద్యమాలు చేశామో, ఏమైతే మేము ప్రశ్నలు సంధిస్తూ ఉన్నామో, ఏ ఉద్యమాలు అయితే మేము ప్రజల ముందు పెట్టామో వాటినే షర్మిల గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అది మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెల్లెలుగా, రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆమె కూడా మేము చెప్తున్నటువంటి మాటలే చెప్తా ఉండటం వల్ల అది ప్రజల్లో బాగా వెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి నుంచి ఓడించగలిగినటువంటి సత్తా మా కూటమికి ఉంది కాబట్టి ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి వాళ్ళు బాధపడి తిరిగి తెలుగుదేశం జనసేన కూటమికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఆల్రెడీ ఇప్పటికే ప్రజలకు నిర్ణయం తీసుకున్నారు. నేను షర్మిల గారిని ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా బీఆర్కే న్యూస్ నుంచి. ఆమె తెలంగాణలో నేను కేసీఆర్ని వ్యతిరేకించాను, కేసీఆర్కి వ్యతిరేకంగా పాదయాత్ర చేశాను, కేసీఆర్కి వ్యతిరేకంగా ఉద్యమం చేశాను. నేను చేసినటువంటి ఉద్యమం వల్లనే అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చింది. నేను పోటీ చేయకుండా, నేను అక్కడ ఓట్లు చీలకుండా నేను కాంగ్రెస్ పార్టీకి సహకరించానని చెప్పేసి మంచిదే. అయితే మీరు ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక నియంతని ముఖ్యమంత్రి చేయడంలో మీ పాత్ర ఉంది. ఇందాక సైదా గారు చెప్పారు 3200 కిలోమీటర్లు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఆమె పాదయాత్ర చేసి జగనన్న వదిలిన బాణం అని చెప్పి ఆమె ఊరు వాడ తిరిగారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడంటే అందులో షర్మిల పాత్ర చాలా కీలకమైనటువంటి పాత్ర. ఒక నియంతని ఒక ముఖ్యమంత్రి చేసి, ఒక అవినీతి పరుణ్ణి ఒక ముఖ్యమంత్రి చేసినందుకు షర్మిల గారు ఈ రాష్ట్ర ప్రజలకి నేను పొరపాటు చేశాను, మా అన్న ఇంత దుర్మార్గుడు అని చెప్పి నేను అనుకోలేదు, చివరికి నన్ను కూడా అరెస్ట్ చేశాడు, నన్ను కూడా మాట్లాడనివ్వట్లేదు, నేను శాంతియుతంగా గాంధీ పద్ధతిలో ఒక మెమరాండం ఇవ్వడానికి సెక్రటేరియట్కి బయలుదేరితే చాలా దుర్మార్గంగా కారణంగా నన్ను అరెస్ట్ చేశాడు, ఇది నేను పొరపాటు చేశాను. అరెస్ట్ చేస్తున్నారు. సో ఒక్కసారి రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. ఇంకా చాలా ఒక్క నిమిషం నేను ఇతను ముఖ్యమంత్రి అవటంలో నా పాత్ర ఉంది కాబట్టి నేను మన్నించండి, నేను పొరపాటు చేశాను కాబట్టి నా మాటలు మీరు నమ్మండి అని చెప్పి ఒక మాట చెప్తే బాగుంటుందని చెప్పి కూడా నేను అంటున్నాను. ఓకేనండి, ఓకే. రామ్మోహన్ రావు గారు చెప్పండి, విన్నారు, అటు మనకి సైదా గారు చెప్పింది విన్నారు, మీ కుటుంబంలోని రఫీ గారు చెప్పింది విన్నారు, మీ కామెంట్ ఏంటి?
అమ్మా, ఎవరు ఏం మాట్లాడుకున్నా ఒకటేనమ్మా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి, ఈ జగన్ రెడ్డి జైలు రెడ్డికి ఆంధ్రప్రదేశ్తో రుణం తీరిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఈయనకి మళ్ళీ ఓటు అడిగే అర్హత అనేది జగన్ రెడ్డికి లేదు అని ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎంతోమందిని, రాష్ట్ర ప్రజలను మొత్తాన్ని కూడా ఆ రోజు ఆయన నమ్మికొని ఉన్న ప్రతి ఒక్కరికి ఈరోజు నడి రోడ్డు మీద నిల్చోబెట్టేశాడు. ఎందుకంటే ఈయనకి నమ్మక ద్రోహం చేయడం అనేది వెన్నతో పెట్టిన విద్య. అలాంటిది ఈయనకి తల్లిని చెల్లినే కాకుండా అందరినీ ఈ రాష్ట్రాన్ని పంపించడానికి ఇందాలే చెప్పాను. ఈయనకి ఇదే కాకుండా శ్రీకాకుళం జిల్లాలో అడుగుపెట్టే అర్హత ఈ జగన్ రెడ్డికి లేదు. వస్తే ఆపడానికి జనసేన టీడీపీ సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా ఈ జిల్లా ప్రజలకి ఇంతవరకు జిల్లా యువతకు కానీ రైతులకు కానీ ఏమేం చెప్పాడో ఏ ఒక్కటి కూడా చేయలేదు. ఈయన ఏంటంటే నేను అభివృద్ధి చేస్తానను అభివృద్ధి అని చెప్తున్నాడు కదా. ఈయన చెప్పిన ఈ అభివృద్ధి ఏంటంటే ఈరోజు వరకు మా శ్రీకాకుళం జిల్లాలో ఒక్క కాలువ కానీ ఆధునీకరణ విషయం కానీ కనీసం పూడికెళ్ళి తీయడం కానీ ఎక్కడైనా కనీసం అంటే కనీసం ఒక్క కాలువ పని కానీ ఏదైతే గత ప్రభుత్వం పూర్తి చేయగా మిగతా ఉండిపోయిన పనులు కానీ ఏ ఒక్కటి చేసే పరిస్థితి కానీ ప్రయత్నం కానీ ఏం చేయలేదమ్మా. ఎందుకంటే రైతన్న రాజ్యం జగనన్న చెప్పిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు రైతులకి బోడుగుండు కొట్టేశాడు. ఎంత నమ్మక ద్రోహం అంటే అంత నమ్మక ద్రోహం. ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానన్నాడు. మూతపడిపోయిన కొన్ని పరిశ్రమలు ఉత్తరాంధ్రలో ఉన్నాయి తెరిపిస్తానన్నాడు. యువతకు ఉద్యోగాలు ఇస్తానన్నాడు. యువతకు ఉద్యోగాలు లేవు. నమ్ముకొని ఉన్న ఏదైతే పరిశ్రమలో పనిచేసిన వాళ్ళకి ఉపాధి లేదు. అనేక విధాలుగా నమ్మించి మోసం చేశాడు. ఇలాంటి వ్యక్తికి ఈ జిల్లాలో అడుగుపెట్టే అర్హత లేదు. కనీసం ఈ మధ్యన చెప్తున్నా ఏంటి, ఆడుదాం ఆంధ్ర అంట. ఇక్కడ శ్రీకాకుళంలో ఇంటర్నేషనల్ గేమ్స్ అయ్యామమ్మా. అలాంటి స్టేడియం ఈరోజు స్టేడియం లేకుండా అయిపోయింది. మొత్తం కూల్చిపడిన తర్వాత అలాగే ఉండిపోయింది తప్పించి దాని గురించి ఒక్క రూపాయి నిధులు కూడా తీయలేదు. అలాంటిది ఈయన ఆడుదాం ఆంధ్ర అంటే ఎక్కడమ్మా ఆడాలి? ఇరుకులపాయలో వెళ్ళి ఆడాలా? ఈ జగన్ రెడ్డికి ఎక్కడ ఆడమంటారు ఈ పిల్లల్ని? కనీసం అంటే ఈయన యువతకే కాదు అన్ని విధాలుగా మోసం చేశాడు. ఈయనకైతే ఈ జిల్లా కానీ ఉత్తరాంధ్ర మీద కనీసం ఈయనకి ఉత్తరాంధ్ర మీద ఏమాత్రం గౌరవం కానీ ప్రేమ కానీ ఏదైనా ఉంటే ఈయన ఇప్పుడు కనీసం ఇక్కడికి నీకు రావద్దు. ఏ సందర్భంగా కూడా ఉత్తరాంధ్రలో అడుగు పెట్టడానికి అర్హత లేదు. ఉత్తరాంధ్ర ప్రజలను నమ్మించి మోసం చేసి ఇక్కడ నీకు విశాఖపట్నం నువ్వు ఏ విధంగా అంటే కొండలన్నింటినీ బోడిగుండలు చేసి కొండలు మొత్తం తవ్వేసి తినేసి ఒక రాక్షసుడిలా కొండలు మొత్తం తిన్నాడే తప్పించి ఈయన ఉత్తరాంధ్రలో ఎటువంటి ప్రేమ లేదమ్మా ఈయనకి. అదేవిధంగా రాజధాని అనే పేరు చెప్పి ప్రజలు ఉత్తరాంధ్ర ప్రజలకి అనేక విధాలుగా మోసం చేయడానికి ఇక్కడ రాజధాని అని చెప్తున్నాడమ్మా. ఈయనకి రాజధాని చెయ్యాలన్న ఉద్దేశం ఏం లేదు. ఇక్కడ భూములు ఉన్నాయి, అదేవిధంగా కొండలు ఉన్నాయి. ఆ పేరు చెప్పుకొని ఇంకా ఈయన బకాసురులా తినడానికి ఈయనకైతే ఓకేనండి. సో ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. జనసేన నుంచి రామ్మోహన్ రావు గారు, కాంగ్రెస్ నుంచి సైదా గారు, టీడీపీ నుంచి రఫీ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. చూశారు కదండి, మంగళగిరిలో షర్మిల అరెస్ట్కి సంబంధించి ఈ డిబేట్లో ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందించారు. మనం చూసాం. రఫీ గారు అయితే టీడీపీ నుంచి ఇలాంటి జీవోలు అవి తీసుకొచ్చి జీవో నంబర్ 1 లాంటివి ఇలాంటివి తీసుకొస్తూ సభలేవి పెట్టకుండా ప్రతిపక్షాల యొక్క విపక్షాల యొక్క గొంతు నొక్కేస్తున్నారని చెప్పి రఫీ గారు అంటున్నారు. అండ్ ఇప్పుడు ఇంకోటి చూసాం మనం, షేక్ సైదా గారు అంటున్నారు. సో ఇలాంటి పనుల వల్ల ఎవరైతే వైసీపీలోకి అంటే రాజశేఖర రెడ్డి చరిష్మా అంతా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉందో అదంతా కూడా బ్యాక్ టు షర్మిల అయిపోతుంది, తద్వారా కాంగ్రెస్ గెలుస్తుంది అని అంటున్నారు. సో ఇలాంటి పనులన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మారే అవకాశాలు ఉన్నాయని చెప్పి టోటల్గా వీరంతా కూడా చేస్తున్నటువంటి కామెంట్స్. సో ఇది వాటి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.